Hello friends, welcome back to our channel. సో ఈరోజు సండే. సో నేను పండగ అని చెప్పి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అందుకే ఒక వ్లాగ్ చేద్దాము. పండగ ముందు జస్ట్ ఆల్మోస్ట్ 13th భోగి కాబట్టి ఈరోజు 12th. సో ఎంత బిజీగా ప్రిపరేషన్స్ అవిట్లో బిజీ ఉంటాం కాబట్టి మమ్మీ షాప్లో కూడా బిజీ ఉంటుంది. సో ఒకసారి అట్లా మా డే ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేసాము. ఏంటి మా స్పెషల్ చికెన్ రోజు. సో యాక్చువల్లీ కొంచెం తొందరగానే లేద్దామని ప్లాన్ చేసాం, బట్ లేట్ అయిపోయింది. ఆ తర్వాతతో నైట్ పడుకునేసరికి వాడు ఏంటో ఇక్కడ ఇంట్లో అయితే తొందరగా పడుకునేవాడు, ఇక్కడికి వచ్చేసరికి వాడు 11-12 చేస్తున్నాడు. ఆట తయారవుతున్నాడు. మా తాతయ్య గారబ్బలు ఎక్కువైపోతున్నాయి వాడికి. సో లేచి మమ్మీ వాళ్ళు ముందే లేచారు, టీ తాగారు, నేను ఇప్పుడే కాఫీ తాగుతున్నా. సో ఈరోజు ఏంటి మా ప్లాన్స్? ఏముంటుందనగా పని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, తర్వాత పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, షాప్లోకి వెళ్ళాలి. ఈరోజు ఉంటారు కదా కస్టమర్స్ ఉంటారు కదా. ఓకే, మళ్ళీ రేపు భోగి కదా, రేపు ప్రొద్దుటే లేవాలి, మళ్ళీ భోగిలు ఇంకో బిల్లు పెట్టుకోవాలి. ఓకే, కాబట్టి పనులు ఉంటాయి. సో ఈరోజు నీ రొటీన్ అంతా ఇంట్లో తొందర పని చేసేసుకొని షాప్కి వెళ్ళిపోవాలి. నాకు కూడా ఉన్నాయి, కాకపోతే మమ్మీ అంత హెక్టిక్ లేకపోయినా నాకేంటి అంటే ఇప్పుడు అత్తర్ది అన్నప్రాసం చేస్తాం కాబట్టి సో దాని గురించి ఏం డెకరేషన్ చేయాలి, ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలి, ఇవన్నీ ఈరోజు చూసుకోవాలి. ఎట్లా డెకరేట్ చేయాలి, ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి అదొకటి చేయాలి నేను. ఓకే, చూసుకోండి. ఇంకా ఏమున్నాయి, ఇంకా కొంచెం ఆడుతూ ఉంటుంది అల్లరి. ఇంకా పొద్దుంతా ఆటలు. 6:30కే లేచిండు వాడు. లేచి ఆటలు స్టార్ట్ చేసిండు. వాళ్ళ తాత ఆడుతున్నాడు మ్యూజిక్ పెట్టుకొని. ఇంకా కొంచెం నాకు వీక్ది ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంది, సో అది కొంచెం చేసేసుకుంటా. సో ప్రస్తుతానికైతే ఇవే అనుకుంటున్నా. ఇంకా మేము ఈ పండగ టైంలో కొన్ని వీడియోస్ అవి ఇవి చేయాలనుకున్నాము. సో వాటి గురించి కూడా ప్లాన్ చేయాలి. సో ఏం వీడియోస్ చేస్తామనేది మీకు సర్ప్రైజ్. సో నేను అనుకున్నట్టు ప్లాన్ చేసినట్టు టైం కుదిరితే తప్పకుండా చేసి పెడతాము. వాడు 6:30కే లేచి తెగ ఆడుకొని ఇందాకే 8:30 ఇప్పుడే పడుకున్నాడు. అరౌండ్ 8:26 అవుతుంది. సో ఇది వచ్చేసి ఇందాక చూసారు కదా ఆడిపించేటప్పుడు, ఇది సారీగమ క్యారవా అని ఒకటి వస్తుంది, ఇందులో పెద్దది కూడా వస్తుంది. సో ఇది నేను ఒక 2 years బ్యాక్ మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను అనమాట. సో మీరు కూడా మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి ఇట్లా పాత పాటలు వినడం ఇష్టం, రేడియో వినడం ఇష్టం అంటే డెఫినెట్గా ఇది గిఫ్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇందులో మీకు ఏమేమి వస్తాయంటే యూల్ గెట్ సారీగమ మోడ్, అంటే పాత పాటలు దగ్గర ఒక ఎన్నో ఉంటాయండి. ఇందులో 2000 సాంగ్స్ ఎన్నో ఉంటాయి అనుకుంటా తెలుగు. ఇందులో హిందీ కూడా వస్తుంది. ఇంకా FM వస్తుంది. FM మనం ఓన్లీ మధ్య కార్లోనే వింటున్నాం కదా, సో దీంట్లో FM వస్తుంది. యూ కెన్ లిజన్ ఎర్లీ మార్నింగ్. స్క్రీన్ టైం తగ్గించుకొని ఇట్లాంటివి వింటే కూడా చాలా బెస్ట్. నాకైతే ఈరోజు మార్నింగ్ మా నాన్నది పెట్టగానే మొత్తం వింటేజ్ వైబ్స్ వచ్చాయి, చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ గుడ్ ఫీల్, గుడ్ వే టు స్టార్ట్ యువర్ సండే. అండ్ ఇంకొకటి బ్లూటూత్. ఇఫ్ మీ ఫోన్లో దీన్ని స్పీకర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇఫ్ మీ ఫోన్లో ఏమైనా పాటలు ఉన్నాయి, సో యూ వాంట్ దాన్ని మీరు స్పీకర్లో వినాలనుకుంటే కనెక్ట్ చేసుకొని యూ కెన్ లిజన్ ఇన్ దిస్ ఆల్సో. సో దీనికి ఇట్లా యాంటీనా ఒకటి వస్తుంది, చూపిస్తా. నాకు నిజంగా చాలా నచ్చింది, మమ్మీ కూడా చాలా నచ్చింది. అసలు సీరియస్గా ఈ మధ్య అసలు క్రేజీ థింగ్స్, ఐటమ్స్, కీప్సేక్స్ వస్తున్నాయి. సో ఇదిన్నా, దీన్ని మీరు ఇట్లా ఓపెన్ చేస్తే ఇన్ కేస్ FM సిగ్నల్ సరిగ్గా రాలేదు అంటే బాగా వస్తుంది. సో యూ కెన్ డూ దిస్ ఇట్లా. సో
వెరీ థాట్ఫుల్ గిఫ్ట్ అనిపించింది ఇప్పుడు మీరు యూట్యూబ్లో పాటలు వింటున్నా కూడా సారీగమప కార్వా ప్రెజెన్స్ అని చెప్పి వస్తూ ఉంటాయి. సో అది ఇదే, దాంట్లో పెద్దది కూడా ఉంటుంది. దాంట్లో 6,000 సాంగ్స్ 10,000 సాంగ్స్ ఉంటాయి, దీంట్లో 2,000 సాంగ్సే ఉంటాయి. మా మమ్మీ షాప్కి వెళ్తుంది కదా, సో క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి, తనకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. సో కింద షాప్లో పెట్టుకొని వినడానికి బాగుంటుంది అని తనకి ఇలాంటిది తీసుకున్నా. సో సో దీంట్లో డిఫరెంట్ ఈవెన్ ఇఫ్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు అంటే మీరు ఆక్స్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ అ యూఎస్బి పోర్ట్, ఛార్జింగ్కి పోర్ట్, వెరీ నైస్ అసలు. ఇది కాస్ట్ అయితే నేను అప్పట్లో అరౌండ్ 1,500-2,000 కొన్నట్టున్నాను. బెడ్ నిండా ఉతికిన బట్టలు ఉండేవి. సో ఇంకా అవి అలా నేను మమ్మీ ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. పెళ్ళవకముందు ఇవన్నీ తెలియదు, కానీ పెళ్ళై తర్వాత ఇంటికి వచ్చాక వీటన్నిటి మీద ఒక డిఫరెంట్ ఫీలే ఉంటుంది, అలా పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? పూరే 1 అవర్లో నేను ఇద్దరిలో అయిపోయి చిట్టి తండ్రి. వాళ్ళు లేచేలోపు మీరు స్నానాలు కూడా చేసి బ్రేక్ఫాస్ట్ ఎంతైనా సండే అనగానే ఆ లేజినెస్ ఇట్లా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చినావు అప్పుడే? ఎందుకు వచ్చినావు నువ్వు? అప్పుడే ఎందుకు వచ్చినాడు అనుకున్నా. మంచిగా నీళ్ళు అయిపోయినాయి. సిలీ స్మైల్స్. సో మనం బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాం చెప్పినా? ఏం చేస్తున్నాం? అమ్మమ్మ కోట్స్ చేస్తున్నాం, తాత కోట్స్ చేస్తున్నాం. మమ్మీ ఏం తింటది? ఆమ్లెట్ తింటది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మమ్మీ వాళ్ళకి ఓట్ మీల్, నాకేమో బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో బ్రెడ్ ఆమ్లెట్ కూడా 4 ఎగ్ వైట్స్ అండ్ నాకు లెగ్తో చేసుకుంటున్నాను. రీసెంట్గానే నేను మళ్ళీ వర్కౌట్ కొంచెం లైట్గా డైట్ స్టార్ట్ చేశాను. బికాజ్ ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో అందుకని మొన్నటి వరకు వాటికి బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్పేసి డైట్ చేయలేదు నాను. సో కానీ నేను ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా వాళ్ళకి పాలు సరిపోయేటట్టు వచ్చేలాగా తిని వాళ్ళకి పాలు వచ్చి మనకి ఎనర్జీ ఉండేలాగా ప్లాన్ చేస్తాను. చూడండి, మమ్మీ ఈజ్ ఈటింగ్ ఓట్ మీల్. అమ్మా, మమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ తింటుంది. మమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ తింటుంది. నీకు ఇప్పుడే కాదు, 4 months తర్వాత. యా బంద్ చేసు. చెప్పు, ఎలా ఉంది మా ఓట్ మీల్? సూపర్. అవునా? ఫెంటాస్టిక్. రోజు తింటావా? సరే, ఓకే, తింటావుగా. ఏం లేదు, మా పాలలో వేసుకోవాలంతే. పాలు వేడి చేసుకొని అవి అందులో వేసేసుకొని కొంచెం ఉడకని అలా 1-2 minutes సిమ్మర్ చేసేస్తే అది దగ్గరకు అవుతుంది. కావాలంటే స్వీట్నర్ కోసం అది షుగర్ ఫ్రీ ఉంది కదా, అది ఇట్లా ఇక్కడే ఉంటుంది, అది వేసుకో. ఆ తర్వాత ఫ్రూట్ స్టాప్ చేసుకోవాలి అంతే. అగ్గ చూడు, చూడరే, చూడరా. ఏం చూస్తున్నావే నాను? బిల్డింగ్స్.
చికెన్ ఏంటి మా స్పెషల్ చికెన్ ఈరోజు? చికెన్ కర్రీ వైట్ రైస్, దట్స్ ఆల్. అంటే చికెన్ కర్రీలో ఏంటి స్పెషల్? రెగ్యులర్ చికెన్ కర్రీ అండి, ఫ్రైయా? నార్మల్ కర్రీ. నార్మల్ కర్రీ. ఈరోజు మా మమ్మీ ఆయిల్ తక్కువ వేసి చేస్తుంది. ఇదేనా మమ్మీ ఆయిల్ తక్కువ వేసి చేయడం? ఎన్ని పావులు వేసావు? దీంట్లో 1.5 పావు వేసా, దీంట్లో 1/2 పావు అంటే 2 పావులు వేసా. 2 పావులు. 1 పావు వేసి టమాటా అయిపోతుంది. ఏం కనిపించదు అయినా కూడా ఆయిల్. ఇట్స్ నాట్ అబౌట్ ఎంత కనిపిస్తుంది అని కాదు, నువ్వు ఎంత వేస్తావు. మామూలుగా అయితే ఇంకొక పావు ఎక్స్ట్రా వేసుకుంటే ఇప్పుడు 1 పావు తగ్గించేసిన. 1 పావుతో ఉండు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా తిన్నాము, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక పావుతోనే చేసుకున్నాం. సరేనా? మెల్లి మెల్లి తగ్గిస్తాం. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. చెప్పిన మాట ఇంటున్నావు. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు. సో నేను మమ్మీకి ఈ సీరం ఆర్డర్ చేశాను. జనరలీ కొంచెం 35-40 ప్లస్ ఉన్న వాళ్ళకి మధ్య కొంతమంది యంగ్ పీపుల్ కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. బికాస్ చాలా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో మచ్చలు నల్ల మచ్చలు వచ్చేస్తాయి. సో అది మా మమ్మీకి కూడా ఉంది. ఇంతకుముందు వేరే ప్రోడక్ట్స్ అవి ఇవి వాడింది, కానీ అవి వాడిన రోజే తనకు వర్కౌట్ అయింది. తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తన స్కిన్ ప్రోడక్ట్కి అలవాటు అయిపోయి పనిచేసేది కాదు. సో అందుకని నేను ఈ ఫాక్స్టైల్ ఈ హైపర్ పిగ్మెంటేషన్ స్పాట్ రిడక్షన్ సీరం గురించి చాలా విన్నాను. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. సో ఇది నార్మల్గా మనం ఎవ్రీడే సీరమ్స్ ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుకోవడం, ఈ సీరం మాయిశ్చరైజర్ పెట్టుకున్నట్టు. సో ఈరోజు ఆర్డర్ చేసా, ఈరోజు ట్రై చేస్తుంది. హ్యాండ్స్ మీద వాటికైతే మినిమలిస్ట్ నుంచి గ్లైకోలిక్ యాసిడ్ సీరం ఒకటి ఆర్డర్ చేసాము. సో అది ఆల్రెడీ వాడుతుంది. డిఫరెన్స్ ఉందా మమ్మీ? చాలా చాలా. పెట్టేసి ఇట్లా అప్లై చేయి, క్రీమ్ అప్లై చేసినట్టు ఎక్కువ రుద్దకు, అప్లై చేసి ఇలా అని అంతే. బుషుం 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 బుషుం. సో ఇది మా వాడి బాతింగ్ సెటప్ అనమాట. సో ఇందులోనే చేపిస్తాను. సో నేను వాడికి యూజ్ చేసే షాంపూ వచ్చేసి ఇది బాడీ వాష్ అండ్ షాంపూ రెండింటికి యూజ్ చేయొచ్చు. సో వాడిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా పడుకోబెట్టుకొని చేపించేస్తాను. చాలా ఈజీ, ఏడవాడు కూడా బాత్ ఎంజాయ్ చేస్తాడు. సో ఈవినింగ్ అయింది, ఆల్మోస్ట్ టైం ఎంత అయింది? 6:05 అయింది. సో మధ్యాహ్నం నుంచి మేము ఏం చేసామంటే మేము వంట చేసుకొని అతనికి స్నానం చేపించి మేము తిని, యాక్చువల్లీ నేను తిన్నప్పుడు నాది చూపిద్దాం అనుకున్నాను చికెన్ అండ్ ఆల్. మా తమ్ముడు ఈరోజు సాల్ట్ అండ్ పెప్పర్ వేసి లెమన్ వేసి చికెన్ చేశాడు ఇంకో సపరేట్గా. వాడు యాక్చువల్లీ డైట్లో ఉన్నాడు. సో అందుకని నా కోసం, నేను చెప్పాను కదా నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను అని, సో నా కోసం కూడా చేశాడు, చాలా బాగా చేశాడు. చూపిద్దాం అనుకున్నా, ఇంకా ఫుల్ ఆకలి వేసింది, వాళ్ళు లేట్ చేసేసాడు, అందుకని తినేసాము. ఈవినింగ్ అయింది, ఇందాకే మా మామయ్య వాళ్ళు వచ్చారు. సో ఆ హడావిడిలో కూడా ఇంకాసేపు వాడు మా బుడ్డోడు కూడా చాలా ఏడ్చాడు ఇంతసేపు, అన్ఈజీగా ఉండి. ఇప్పుడే వాడు పాలు తాగి పడుకున్నాడు. సో ఇప్పుడే కొంచెం టైం దొరికింది. నేను కొంచెం పండక్కి ప్లస్ అట్ ద సేమ్ టైం అన్నప్రాసనకి కొన్ని జ్యువెలరీ అవి వేసుకోవడానికి అవి ఇవి తీసుకోవాలి, అందుకనే వచ్చాను షాప్లోకి. మా మమ్మీ ఈరోజు పొద్దున్న షాప్లోకి రాదు, ఇప్పుడే వచ్చింది. పొద్దున చెప్పింది తొందరగా పని చేసుకొని షాప్లోకి వెళ్ళాలి. మాక్సిమం అయితే మా డాడీ లేవు నిన్నటి వరకు ఉండే, అంటే ఈ రోజు ఉంటాయి, ఇవాళ రేపు కొన్ని చిన్న చితక ఇక్కడ ఉండే వాళ్ళకి రాకుంటది. కాకపోతే ఏంటంటే మాక్సిమం అందరు ఊర్లోకి వెళ్ళిపోయినరు నిన్న. ఈ రోజు ఇంకా మాక్సిమం అంతా ఖాళీ అయిపోతుంది హైదరాబాద్, అంటే అయిపోతుంది అంటే పోయే వాళ్ళందరూ పోతారు. ఇంకా సరే, ఇంకా కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కుంటారు కదా, అందుకని ఇవాళ రేపు అయినా మా డాడీని పంపించింది, మా డాడీని కూర్చోబెట్టి ప్రొద్దున పాపం ఆయన ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమేం కావాలి తెలుసా మమ్మీ? నాకు రేపు అయితే నేను అదే వేసుకుంటా డ్రెస్, ఆ డ్రెస్కి మ్యాచింగ్ అసలు నా రోజ్ గోల్డ్ కమ్మలు తెచ్చుకుందాం అనుకున్నా, ఫర్గాట్. ఇంకా వేరే బుట్టాలు ఏమైనా ఉంటే చూపించు. బుట్టాలు ఒకటి, ఇంకొకటి పండగ రోజు వేసుకోవడానికి ఏమైనా ఉంటే చూపించు. అన్నప్రాసనకి అయితే నేను అది నెక్లెస్ తెచ్చుకున్నా, గుట్టపూసలది తెచ్చుకున్నా, దాని మీద బుట్టలు ఏమైనా సెట్ చేసేసుకుంటే అయిపోద్ది. అండ్ ఐ నీడ్ బ్యాంగిల్స్.
షాప్. చెప్పొచ్చుగా నువ్వే అది. ఏ మమ్మీ నాగిన్లాగా ఉన్నానే నేను. కింద కుంకుమ పెడితే బాగోదా? నాగిన్ డాన్స్ చిన్న లాగా తీసుకోమని. ఓన్లీ రౌండ్ దెయ్యి. లెట్ మీ ట్రై దిస్. బాగుంది అది. ఓకే, దిస్ ఇస్ గుడ్. సారీస్ కట్టుకున్నప్పుడు ఆ సైజ్ పెట్టుకోవాలి నాన్న. సరే మమ్మీ. బాగుంది. ఓకే మమ్మీ. ఈ గ్రీన్ ప్రోటీన్ నేను మమ్మీ ఇంకా డాడీ కోసం ఆర్డర్ చేశాను. సో దీంట్లో మొత్తం వచ్చి 6 ఫ్లేవర్స్ వస్తాయి. ఒక్కొక్క ఫ్లేవర్ 2 ప్యాకెట్స్ వస్తాయి. సో వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో తెలియక ఇలా అసార్టెడ్ ప్యాక్ ఆర్డర్ చేశాను. ఇదండి ఈరోజు మా డైలీ వ్లాగ్. నైట్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇప్పుడు పడుకుంటున్నాం. రేపు పొద్దున్న భోగి కదా, మళ్ళీ ఉదయమే లేవాలి. మళ్ళీ రేపు ఇంకా పూజ పనులు, రేపు మళ్ళీ పర్వణం ఉండి దేవుడికి నైవేద్యం పెట్టడాలు, కొబ్బిళ్ళు పెట్టుకోవడం, రేపు ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. అందుకే ఈ వ్లాగ్ ఈ రోజుతో కంప్లీట్ చేస్తున్నాము. రేపు మళ్ళీ మీకు భోగి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. మా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.